वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 14వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో బ్రహ్మదేవుడు చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి అనేటువంటిది నిన్నటి ప్రవచనంలో మనం పూర్తి చేసుకున్నాం. నేడు ఆ తర్వాత సుఖ పరీక్షితుల యొక్క సంవాదం అనేటువంటిది నేటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఇందులో ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారో అక్కడికి తన లోకానికి, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర గోపబాలకులు, ఈ దూడలు ఇవన్నీ కూడా యథాతథంగా ఉన్నట్టుగా నిన్నటి రోజున చివరి శ్లోకంలో చెప్పుకున్నాం. అంటే సంవత్సరం క్రితం ఏ విధంగా ఏ పరిస్థితిలో ఈ బాలకులందరూ కూడా ఆగిపోయారు, ఆ శయనావస్థలో ఉన్నారు, భోజనం చేసేటువంటి పరిస్థితిలో అక్కడ బాలకృష్ణుని పంపించడం జరిగింది, మళ్ళీ తిరిగి బాలకృష్ణుడు దూడల్ని తీసుకురావడం జరిగింది. ఆ పరిస్థితిలో పిల్లలందరూ కూర్చుని బాలకృష్ణుని ఆహ్వానిస్తున్నారు భోజనానికి రమ్మని. ఆ తర్వాత వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మళ్ళీ వ్రజానికి తిరిగి వెళ్ళటం అనేటువంటిది. వ్రజానికి వెళ్ళిన తర్వాత పరీక్షిత్తు సుఖమహర్షిని కొన్ని ప్రశ్నలు వేశాడు. అసలు బాలకృష్ణుని పట్ల ఇంత ప్రేమాభిమానాలు వ్రజంలో ఉన్నటువంటి గోపాలకులు ఎలా చూపించారు, దానికి కారణం ఏంటి అనేటువంటిది పరీక్షిత్తు అడగటం జరిగింది. దానికి సమాధానాలన్నీ కూడా సుఖయోగేంద్రుల వారు ఈ అధ్యాయం చివరిలో వివరించడం జరిగింది. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బ్రహ్మగారిని గౌరవంగా బ్రహ్మలోకానికి పంపించాం. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు తన గోపాలకుల్ని, దూడల్ని యథాతథంగా వారి వారి స్థానాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అధ్యాయంలో 14వ అధ్యాయంలో 43 శ్లోకాల వరకు అయినాయి. ఏకస్మిన్నపి యాతేబ్దే ప్రాణేశం చాంతరాత్మనః కృష్ణమాయాహతా రాజన్ క్షణార్థం మేనిదేర్భకాః. యాతే అబ్దే, అబ్దము అంటే సంవత్సరం. యాతే అబ్దే, ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ గోపాలకులు, దూడలు ఇవన్నీ కూడా గుహలో బ్రహ్మదేవుడి మాయలో ఉండిపోయి. ఏకస్మిన్నపి యాతే అబ్దే, ఒక సంవత్సర కాలం పాటు గడిచినప్పటికీ కూడా కేవలం కృష్ణమాయా మోహితులైపోయినటువంటి వారై, కృష్ణమాయా ప్రభావంతో కృష్ణమాయాహత రాజన్, ఓ పరీక్షిత్ మహారాజా, వాళ్ళందరూ కూడా అంత సమయాన్ని క్షణార్థం మేనిరే అర్భకాః, అర్భకులు ఈ పిల్లలందరూ కూడా 5 సంవత్సరాల ప్రాయపు పిల్లలు వాళ్ళందరూ కూడా ఏమని భావించారట అంటే క్షణార్థం, ఒక క్షణకాలం పాటు అయింది, ఇప్పుడే కదా ఆ అఘాసురుడి నోట్లోంచి బయటకు వచ్చాము, వచ్చి కూర్చుని ఇప్పుడేగా సద్దన్నం తింటున్నామని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా. ఆ తర్వాత ఇదంతా ఎందుకనంటే ఆ భక్తి పార్వస్యంలో, కృష్ణ పరమాత్ముని మీద ఉండేటువంటి భక్తి పార్వస్యంలో సర్వము మైమర్చిపోతున్నారు వాళ్ళు. తమను తామే మర్చిపోతున్నప్పుడు ఇక అన్నపానాదులు విషయం చెప్పాలా అంటూ తర్వాత శ్లోకంలో కిం కిం న విస్మరంతీహ మాయా మోహిత చేతసః
యన్మోహితం జగత్సర్వం అభీక్షణం విస్మృతాత్మకం. యన్మోహితం జగత్సర్వం, జగత్సర్వాన్ని మోహింపచేయగలిగినటువంటి మాయ కృష్ణమాయ. యన్మోహితం జగత్సర్వం అభీక్షణం విస్మృతాత్మకం. అట్లాంటి జగన్నాటక సూత్రధారణి యొక్క ఈ జగత్తంతా మాయా ప్రపంచంలో అలా మోహితమైపోతున్నటువంటి తరుణంలో మాయా మోహిత చేతసహ, వీళ్ళంతా పాపం చిన్న పిల్లవాళ్ళు. అట్లాంటి ఆ పిల్లలు ఈ పరమాత్ముడి యొక్క మాయా మోహిత చేతసహ, చేతస్సు అంటే మనస్సులు, అటువంటి మాయా మోహితులైపోయి కిం కిం న విస్మరంతి ఇహ. ఇహ అంటే ఈ లోకంలో అట్లాంటి భగవంతుడి యొక్క మాయలో పడినటువంటి వాళ్ళు కిం కిం న విస్మరంతి, ఏం మర్చిపోరు, అన్నీ మర్చిపోతారు. ఎందుకంటే పైలోకంలో సంవత్సర కాలం పాటు జరిగినటువంటి వృత్తాంతాలంతా మర్చిపోయారు, క్షణకాలంలో భావించారు. కాబట్టి దానికి సపోర్ట్ చేస్తూ వ్యాసుల వారు ఇంకోటి వదిలారు ఇక్కడ శ్లోకంలో. సంవత్సరం క్షణకాలంలో మారిపోయిందంటే ఏం మర్చిపోరు ఈయన మాయ చేస్తే. అట్లా తమని తామే మర్చిపోయే విధంగా మాయ చేసి మోహితులైపోతున్నారే వాళ్ళు, పరమాత్ముని మోహంలో పడిపోయి. ఆకలి, దప్పులు, కాలము ఇవన్నీ ఇంకేం గుర్తుంటాయి వాళ్ళకి, సర్వము మర్చిపోతారు అంటూ దానికి సపోర్ట్ డైలాగ్స్ అంటారు. అంటే 43వ శ్లోకానికి 44వ శ్లోకం ఊతం అందించారు వ్యాసుల వారు. ఆ తర్వాత ఈ కృష్ణ పరమాత్ముడు ఆ గోవులతో, ధేనువులతో పాటుగా వస్తున్నట్టుగా చూశారు గోపాకులు. చూసి ఈ సన్నివేశం దగ్గర సంవత్సర కాలం క్రితం ఆగిపోయారు. ఇప్పుడు పిలుస్తున్నారు, కృష్ణ రా, త్వరగా రా, సద్దనం తిందా, అన్నం తిందా, నువ్వు తినలేదని మేమందరం కూర్చున్నామయ్యా అంటూ నిరీక్షిస్తున్నట్టుగా పిలుస్తున్నారు. ఇది అత్యద్భుతమైనటువంటి డైరెక్షన్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. ఊచుశ్చ సుహృద కృష్ణం స్వాగతం తేతిరం హస, నైకోప్యభోజి కవల ఏహీత సాధు భుజ్యతాం. ఊచుశ్చ సుహృద కృష్ణం, సుహృదుడైనటువంటి కృష్ణుడితో ఈ విధంగా అంటున్నారు. ఊచుహు, ఊచుహు అంటే పలకటం. ఊచుశ్చ సుహృద కృష్ణం, ఏమని? స్వాగతం తే, తే స్వాగతం, నమస్తే అన్నట్టుగా స్వాగతం తే, నీకు నమస్కారం, నీకు స్వాగతం నాయన, రా కృష్ణ రా, త్వరగా రా అని ఎంతో ఉత్సాహంగా, బిగ్గరగా, ఆప్యాయతతో, ప్రేమానురాగాలతో పిలుస్తూ ఏమని చెప్తున్నారట? నైకహ అపి అభోజీ, ఒక్కడు కూడా తినలేదయ్యా కృష్ణ, నువ్వు రాకపోతే, త్వరగా రా, అందరం కలిసి తిందాం. నైకోప్యభోజి కబలం, ఏం చేయలేదు అంటే కబలం, కబలం అంటే ముద్ద, ఒక్క ముద్ద కూడా ఎవరు ముట్టుకోలే, మెతుకు కూడా ముట్టుకోలే ఎవరు. నువ్వు వస్తున్నా కలిసి తిందామని భోజనం చేద్దాం, సహపంక్తి భోజనం. అందులో వీళ్ళు తినేటువంటి భోజన విధానం అంతకు ముందే చెప్పారు. కృష్ణ పరమాత్ముడిని ముందు మధ్యలో పెట్టుకుని వీళ్ళందరూ కూడా పద్మము యొక్క రెక్కలు, ఆ రేకుల వలె కూర్చుని మధ్యలో కృష్ణ పరమాత్ముడిని మధ్యలో పెట్టుకుని అందరూ కృష్ణ పరమాత్ముడినే చూస్తూ, ఎటువైపు కూర్చున్నా కృష్ణ పరమాత్ముడినే చూస్తూ అలా కూర్చుని తింటాం అనేటువంటిది వాళ్ళ పద్ధతి. అట్లాగే కూర్చున్నారు, మళ్ళీ అదే పొజిషన్ లో కూర్చున్నారు, పిలుస్తున్నారు, కృష్ణ రానాయన. నైకోప్యభోజి కవల ఏహీత సాధు భుజ్యత, భుజ్యతాం ఏహీత, ఏహి ఏహి, ఏహి అంటే రా 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 అని పిలవటం. ఇత ఏహి, ఇటు ఇటు ఇట్రా కృష్ణ, నువ్వు ఇట్రా. సాధు భుజ్యతాం, భుజ్యతాం చక్కగా హాయిగా స్వాదు, మనకు తెచ్చినటువంటి పదార్థాలు, స్వాదిష్టమైనటువంటి భోజనాన్ని మనం కలిసి భోజనం చేద్దాం రా కృష్ణ అంటూ స్వాగతం పలికారు కృష్ణుడికి. కృష్ణుడు నవ్వుకున్నాడు, అమాయకులైనటువంటి వాడు. తతో హసన్ హృషీకేశోభ్యవహృత్య సహార్భకైః దర్శయంశ్చ దర్శయంశ్చర్మాజగరం న్యవర్తత వనాత్ ప్రజం. చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడు వారితో కలిసి భోజనం చేసి ముందు చిరునవ్వు నవ్వుతున్నాడు. హసన్ హృషీకేశ, హసన్ అన్నప్పుడు హసన్ పక్కన కృష్ణ పెట్టచ్చుగా, ముకుంద పెట్టచ్చుగా, కానీ హసన్ హృషీకేశ అని పెట్టారు. ఆ అక్షరాలు హా హ హకార హకారాలు కవిత్వంలో ఉండేటువంటి సౌందర్యం అది. తతో హసన్ హృషీకేశ, ఇంద్రియాన్ని జయించినటువంటి వాడు హృషీకేశుడు. ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఈ పిల్లల యొక్క అమాయకత్వానికి అభ్య అభ్యవహృత్య సహా అర్భకై, అర్భకై సహా, అర్భకులు అంటే పిల్లలు, ఆ పిల్లలతో పాటుగా పరమాత్ముడు అభ్యవహృత్య, వారితో వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్న దాన్ని వారితో పాటుగా కలిసి భుజించి ఆ రోజు ఆ భోజనం సమాప్తి చేసి
బయలుదేరారు అక్కడి నుంచి సాయం సంధ్య వేళలో బయలుదేరారు. వెళ్ళేటప్పుడు స్వామి చూపిస్తున్నారు అక్కడ బాలకృష్ణుడు. ఎవరిని చూపిస్తున్నాడు? దర్శయంశ్చ అజగరం, దర్శయం చర్మాజగరం, అజగరం చర్మం చూపిస్తున్నారట అక్కడ. అది చూసారా అక్కడ అంటూ ఆ చనిపోయినటువంటి అజగరుడు, అఘాసురుడైనటువంటి ఆ రాక్షసుడి యొక్క సర్పరూపంలో వచ్చినటువంటి అఘాసురుడి యొక్క చర్మాన్ని చూపిస్తున్నారట. దర్శయం చర్మాజగరం, చర్మ అజగరం. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? సంవత్సరం క్రితం జరిగింది. ఆ సంవత్సరం క్రితం జరిగినటువంటి అఘాసురుడి యొక్క చర్మం ఇంకా కొండరాయిలాగా అలాగే ఉండిపోయింది, ఎండిపోయింది. కాకపోతే ఎలా ఉంటుందంటే, ఇంకా చెప్పాలంటే మనకి సముద్రం మధ్యలో ఉల్కాపాతాలు, వల్కనోస్ అలా బడబాగ్నిలా ప్రవహించి అలా పైకి వచ్చేసి ఉడికిపోతూ నల్లగా కమిలిపోయి ఉంటుంది. అలా ఉంది ఆ చర్మం ఎండిపోయి. దర్శయం చర్మాజగరం. అట్లా ఎండిపోయి కమిలిపోయి ఒక రాయిలాగా మారిపోయినటువంటి ఆ సర్పముని చూపిస్తూ న్యవర్తత వనాత్ వ్రజం, న్యవర్తత తిరిగి బయలుదేరారు. వనాత్ ఆ వన ప్రదేశం నుండి వ్రజానికి బయలుదేరారు, బృందావనానికి. ఈ వనం నుంచి ఆ వనానికి బయలుదేరారు, బృందావనానికి బయలుదేరారు ఈ వనం నుంచి. ఇక్కడ ఒక సందేహం కూడా రావచ్చు. సంవత్సరం క్రితం చనిపోయింది, కానీ పై శ్లోకంలో ఏదైనా క్షణకాలం చూసినట్టుగా అనుకున్నారు ఆ పిల్లలు. ఈ పాము చూస్తే మరి చక్కగా అప్పుడే బయటకు వచ్చారు నోట్లోంచి అనుకున్నటువంటి పిల్లలు ఇదేంటి ఇట్లా మారిపోయింది అని అనుకోవాలి కదా. ఎండిపోయింది, కమిలిపోయింది, అదే ఆ విధంగా ఉండిపోయింది, సృష్టించిపోయింది మొత్తం అంతా అనుకోవాలి కదా పిల్లలు. అనుకున్నారు కూడా. కానీ రాక్షస మాయము, రాక్షసుడు కదా, కృష్ణుడు ఏదో చేసి ఉంటాడు, వీడి తిక్క కుదిరింది అని కూడా అనుకున్నటువంటి సందర్భాలుండి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదే సంఘటన మళ్ళీ ఇంటికెళ్ళి చెప్తారు వాళ్ళు. మొత్తం నందవ్రజంలో ఆ బృందావనంలో అందరికీ చెప్తారు, పెద్దవాళ్ళందరికీ. ఇంకా 2-3 శ్లోకాల తర్వాత మరి వాళ్ళందరన్నా నమ్మాలిగా. ఎప్పుడో సంవత్సర క్రితం వాళ్ళు, పైగా పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలుసు కొన్ని సన్నివేశాలు. కానీ ఈ పాము సర్పం జరిగినటువంటి సంఘటన మాత్రం పెద్దవాళ్ళకి తెలియదు. ఇక్కడ జరిగింది పిల్లలకి మాత్రమే తెలుసు. మరి వాళ్ళన్నా కనుక్కోవాలిగా. పిల్లలు వెళ్ళి చెప్తున్నారు, ఈ రోజు మేము ఒక పెద్ద పాము నోట్లోకి వెళ్ళాము, మేము అందరం చనిపోయాం, బాలకృష్ణ బతికించాడు మమ్మల్ని అందరినీ అని చెప్పినప్పుడు వాళ్ళన్నా నమ్మాలిగా. అప్పుడు ఏం జరుగుతుంది? దీనికి మనం ఇక్కడ స్పష్టంగా వ్యాసులు వారు ఏం చెప్పాల, దీనికి స్పష్టంగా. అట్లాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఇలాంటి కవులు రాసినటువంటి పూర్వపు ఉదాహరణలు ఏవైతే ఉంటాయో ఆ ఉదాహరణలు తీసుకోవాలి. శకటాసురుడు సంహరించబడినప్పుడు బాలుడు చెప్పారు, ఒక శకటం ఇలా వచ్చింది, ఇగో ఈ కన్నయ్య ఇలా తన్నాడు, ఆ శకటం కాస్త పగిలిపోయింది అని బాలుడు చెప్తే వాళ్ళందరూ ఏమనుకున్నారు అప్పుడు పక్కన వాళ్ళు? ఇట్లాంటి ఉదాహరణలు పూర్వ కవులు అంతకు ముందు చెప్పిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అన్వయించుకోవాలి. దీన్నే సమన్వయం అంటారు. ఒకవేళ కవి గారు ఇక్కడ చెప్పకపోతే మనం దాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా పరమాత్ముడు ఒక నవ్వు నవ్వి వీళ్ళతో పాటు భోజనం చేసి చక్కగా ఆ అఘాసురుని కూడా చూపించి మరీ అప్పుడు వెనక్కి వెళ్ళారు. ఎందుకంటే ఒకసారి చూపించడం ఏంటంటే, ఆ మాయామోహితులైనటువంటి వాళ్ళకి ఆ మాయా ప్రపంచం నుంచి జరిగింది ఒకసారి గుర్తు చేసి తీసుకువెళ్తున్నాడు. మళ్ళీ పూర్తిగా మాయకమ్మగండి అంటే, ఇదిగో మనం ఇక్కడి నుంచి వచ్చాను రా అబ్బాయి, దీంట్లోంచి బయటకు వస్తున్నాం అని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఇదంతా ఇప్పుడు వ్రజంలో చెప్పాలి వీళ్ళు. అందుకోసం ఇండికేషన్ గా చూపించి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత బృందావనంలో స్వామి ప్రవేశించిన తీరు ఎట్లా ఉంది అనేటువంటిది వర్ణిస్తున్నారు తర్వాత 47వ శ్లోకంలో. బర్హ ప్రసూననవధాతు విచిత్రితాంగః ప్రోద్ధామ వేణుదల శృంగ రవోత్సవాఢ్యః వత్సాన్ గృణన్ననుగీత పవిత్ర కీర్తి గోపీ దృగుత్సవ దృషి ప్రవివేశ గోష్ఠం ప్రవివేశ మాతు సమస్త జగతాం మధుకైట భారే. అంతే. బర్హ ప్రసూనన వధాతు విచిత్రితాంగః ప్రోద్ధామ వేణుదల శృంగ రవోత్సవాఢ్యః వత్సాన్ గృణన్ననుగీత పవిత్ర కీర్తి కోపీ దృగుత్సవ దృషి ప్రవివేశ గోష్ఠం. బాలకృష్ణుడు గోష్ఠంలో ప్రవేశించాట, గోకులంలో ప్రవేశించాట. ఎలా ప్రవేశించాడు, ఎంత అందంగా ప్రవేశించాడు అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. బర్హ నెమలి పింఛం,
ప్రసూన చక్కటి పుష్పాలు. ఆయన కురులు అందమైనటువంటి ఆ గుండ్రంగా అలా అలా వంకరలు తిరిగినటువంటి ముంగురులు, ఆ ముంగురుల పైన అలంకరించబడినటువంటి చక్కటి పుష్పాలు, లేత పుష్పాలు. బర్హ ప్రసూన నవధాతు విచిత్రితాంగ. అంతేకాకుండా ఇంద్రధనుసు వలె ఉన్నటువంటి రంగులు కలిగినటువంటి చక్కటి వన్నెలు తిరిగినటువంటి కాంతులతో విచిత్రిత అంగ, రంగురంగుల అంగములు కలిగినటువంటి చక్కటి సౌందర్యమైనటువంటి శరీరం. బర్హ ప్రసూన నవధాతు విచిత్రితాంగ. అందమైనటువంటి నమలి పింఛము పక్కన సుందరమైనటువంటి, అంతేకాకుండా చక్కటి పుష్పాలు, పరిమళిస్తున్నటువంటి పుష్పాలు ఆ ముంగురులో పెట్టుకుని అందమైనటువంటి ఆకృతితో, చిత్ర విచిత్రమైనటువంటి ఆకృతితో ఉన్నటువంటి వర్ణాలు కలిగినటువంటి ఆ పరమాత్ముడు ప్రోత్థామ వేణుదల శృంగ రవోత్సవాఢ్య. చక్కటి రవం చేసుకుంటూ ప్రోద్ధామ వేణువు అలాగే దళము, ఇక్కడ చక్కటి వేణునాదాన్ని వాయిస్తూ దళము అన్నారు. దళము అంటే ఆకులతో కూడా ఆకుల్ని మడిచి బూరల్లాగా చేసి ఊతూ ఉంటారు. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉంటారు చాలా మంది. చక్కటి శబ్దం వస్తూ ఉంటుంది. పల్లెటూరులో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉంటారు. దళము, ఆకుల్ని మడుస్తారు, మడిచేసి ఒక బూరలాగా ఊతే మంచి శబ్దం వస్తూ ఉంటుంది. అలా వేణు దళ శృంగ రవం. రవము అంటే ధ్వని, శృంగము అంటే కొమ్ము. ఈ కొమ్ము బూర ఎప్పుడు స్వామికి ఉంటూనే ఉన్నది. అది మొదటి నుంచి మనకి వర్ణిస్తూనే వచ్చారు. పురోద్ధామ వేణుదల శృంగ రవోత్సవాఢ్య. అట్లాంటి వేణునాదము కాసేపు, శృంగములతో కాసేపు, అలాగే దళములతో కాసేపు చక్కగా ఈ వనం నుంచి బృందావనానికి వెళ్ళేటువంటి ఆ 3-4 కిలోమీటర్లు కూడా చక్కగా ఈ విధమైనటువంటి సన్నివేశాన్ని కలిగి వత్సాన్ గృణన్ననుగ గీత పవిత్ర కీర్తి. బాలకృష్ణుడు ముందు నడుస్తూ ఉంటే ఆయన్ని అనుసరిస్తూ దూడలు, వాటిని అనుసరిస్తూ గోపాలులు, వీళ్ళందరూ కూడా వత్సాన్, వత్స అనే పదానికి అర్థం దూడలు. గృణన్ననుగ, ఈయనతో పాటు వచ్చినటువంటి సమూహ గణం ఏదైతే ఉంటుందో ఆ గణము అందరూ కూడా అనుగా, అనుగా అంటే అను గచ్చతి, అనుసరిస్తూ వస్తున్నారు. వాళ్ళందరూ ఊరికినే వచ్చేస్తున్నారా, ఆయన వేణునాదం వింటూ వచ్చేస్తున్నారా అంటే అట్లా కాదు. గీత పవిత్ర కీర్తి, ఈయన యొక్క పవిత్రమైనటువంటి కీర్తిని గానం చేస్తూ పాడుకుంటూ, అనేక రీతుల్లో పాడుకుంటూ, కొంతమంది భజనలు చేస్తున్నారు, కొంతమంది అసలు తాండవం చేస్తున్నారు, పక్కన నృత్యం చేసుకుంటూ ఎగురుకుంటూ పిల్లలు చక్కగా మైమరిచిపోయి ఆనందంగా ఆ లేగదూడలతో పాటుగా వస్తున్నారండి. ఎంత సుందరమైనటువంటి దృశ్యం ఇది ఆ వన ప్రదేశంలో. అలా లోపలికి ప్రవేశించారు. సరే, బృందావనం ఈ సిటీలోకి వచ్చారు. బృందావనంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ వాళ్ళ కోసం నిరీక్షిస్తూ ఎన్ని కళ్ళు, వేలాది కళ్ళు నిరీక్షిస్తున్నాయి ఆ బాలకృష్ణుని కోసం అని చెప్పేసి తపన పడిపోతున్నాయి. ఎవరంటే గోపీ దృగుత్సవ దృషి ప్రవివేశ గోష్ఠం. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి దృక్కులు, ఆ చూపులు తమ మీద పడాలనేటువంటి ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి గోపికా జనం ఎవరైతే ఉన్నారో, గోపీ దృక్ ఉత్సవ దృషి, వారి యొక్క కన్నులకి ఉత్సవం, పండగ ఎప్పుడంటే పరమాత్ముడు ఆయన యొక్క క్రీగంటి చూపు వారి మీద ప్రసరింపజేసినప్పుడు. అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన యొక్క క్రీగంటి చూపు వారి మీద ప్రసరింపచేస్తూ వారి యొక్క నేత్రములకు వారికి ఉత్సవ వేడుకలని కలిగిస్తూ అలా స్వామివారు ఈ వనం నుంచి బృందావనంలోకి ప్రవివేశ గోష్ఠం, గోష్ఠంలోకి ప్రవేశించారట. అంటే గోకులంలో, బృందావనంలో, ఆ గోకులంలో వీళ్ళనందరినీ కూడా ఆనందపరుస్తూ స్వామివారు లోపలికి ప్రవేశిస్తున్నారని వర్ణించారు అత్యద్భుతంగా వ్యాసులు వారు. ఇదే శ్లోకానికి పోతనామాచుడు కూడా ఇట్లా ఈ విధమైనటువంటి వృత్తం మార్చి వేసేటప్పటికి పోతన గారు కూడా అక్కడ కూడా ఆయన కూడా వృత్తం మార్చి పంచచామరం వేశారు. ప్రసన్న పింఛమాలికా ప్రభా విభాసితాంగుడున్ ప్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధలోకుడున్ ప్రసన్న గోపబాల గీత బాహు వీర్యుడయ్యును లసించి ఏగె గోపకుల్ సెలంగి సూడమందకున్ అంటూ ఆయన పంచచామరంలో వేశారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, గణేష పంచరత్నాలు మొదలైనటువంటి కూడా ఈ ధోరణిలో కూడా మనం చెప్పుకోవచ్చు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ఈ పంచచామరాలు, పంచరత్న కీర్తనలు మొదలైనటువంటివన్నీ కూడా ఇట్లా
వృత్తాలు ఒక్కోసారి దానికి సందర్భానుసారంగా పరమాత్మని వర్ణించే సందర్భాలలోనూ, లేకపోతే కొన్ని యుద్ధాలు వర్ణించే సందర్భాల్లో దానికి తగ్గట్టుగా వృత్తాలు వర్ణించడం అనేటువంటిది కవుల యొక్క అత్యద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలవన్నీ కూడా. ఇక అక్కడి నుంచి లోపలికి బృందావనంలో ప్రవేశించగానే ఈ గోపాలకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో, బంధువులతో ఆతృతగా చెప్తున్నారు. వాళ్ళకి జరిగినటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. అద్యానేన మహావ్యాలో యశోదానంద సూనునా హతో వితావయం చాస్మాదితి బాలా వ్రజే జగుహు. ఆ బాలురందరూ కూడా వ్రజంలో జగుహు ఈ విధంగా చెప్తున్నారట. ఏమని జరిగిన సన్నివేశం అంతా చెప్పేసేయాలి. అద్య అనేన మహావ్యాలో, వ్యాలము అంటే సర్పము, మహావ్యాలం అతి భయంకరమైనటువంటి ఈ సర్పం ఈ రోజు మమ్మల్ని ఏం చేసిందో తెలుసా? మమ్మల్ని అందరినీ చంపేసింది. మేము లోపలికి వెళ్ళిపోయాం, కృష్ణుని కలుసుకుని లోపలికి వెళ్ళిపోయాం, మమ్మల్ని చంపేసింది. యశోదానంద సూనునా, యశోదానందనుడు ఈ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడే బాలకృష్ణుడు, యశోదానందుల యొక్క సూనుడు. సూను అనే పదానికి అర్థం కుమారుడు, పుత్రుడు. యశోదానందుల పుత్రుడైనటువంటి ఈ బాలకృష్ణుడు ఉన్నాడే, హతో అవితావయం, సంహరించబడినటువంటి మేము, హతులైపోయినటువంటి మమ్మల్ని అని వాళ్ళకి అర్థమైపోయింది. చనిపోయినటువంటి మమ్మల్ని కూడా పునర్జీవితుల్ని చేశాడు. వయం అవిత, అవిత అనే పదానికి అర్థం రక్షించబడ్డాము, మేము ఆయన చేత రక్షించబడ్డాము. మేము హతో వితావయం చాస్మాదితి బాలా వ్రజే జగుహు ఈ విధంగా చెప్పారు. చెప్తే వాళ్ళందరూ మరి నమ్మాలి కదా. కానీ పూర్వం ఏ విధంగా అయితే ఆ పిల్లలు ఎట్లాగే మాట్లాడతారు, అంత అబద్ధాలు ఆడతారని యశోదాదేవి చాలా సందర్భాల్లో అనుకుంది. పూర్వ సందర్భాల్లో కొంతమంది నమ్మిన వాళ్ళు ఉన్నారు, ఉపనందులు లాంటి వాళ్ళు నమ్ముతారు కదా. కొంతమంది ఏమన్నా ఇదంతా వస్తుంది, పిల్లలు ఇట్లాగే అబద్ధాలు చెప్తారులే అనుకున్న వాళ్ళు ఉన్నారు. మొత్తానికి పిల్లలు చెప్పడం జరిగింది. కానీ పరీక్షిత్ మహారాజు పట్టుకున్నాడు ఈ సందర్భంలో. బ్రహ్మాండమైనటువంటి శిష్యులు ఉన్నప్పుడు, ఉత్తమమైనటువంటి శిష్యులు ఉన్నప్పుడు గురువు గారిని తప్పకుండా ఈ సందేహాలు అడిగి తీర్చుకుంటూ ఉంటారు. రాజోవాచ, పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. బ్రహ్మన్ పరోద్భవే కృష్ణే యాన్ ప్రేమా కథం భవేత్ యో భూత పూర్వస్తోకేషు స్వోద్భవేష్వపి కథ్యతాం. యో భూత, ఇక్కడ విడతీస్తే అభూత పూర్వం, మునుపెన్నడూ లేనటువంటి ప్రేమానురాగాలు కృష్ణుని మీద ఎందుకు చూపించారు? ఇది ఈయన ప్రశ్న, ఈయన సందేహం. యో భూత పూర్వస్తోకేషు స్వోద్భవేష్వపి కథ్యతాం. మహానుభావ సుఖమహర్షి, కథ్యతాం కాస్త చెప్పునైనా వివరించి చెప్పు. హే బ్రహ్మన్ అంటూ బ్రాహ్మణోత్ముడు పరబ్రహ్మ అయినటువంటి సుఖమహర్షిని, పరోద్భవే కృష్ణే యాన్ ప్రేమ కథం భవేత్. పరమాత్ముడు ఆ గోపాలకులు గోపవనితలకు ఇంతవరకు కూడా తమ సంతానం మీద కూడా కలగనటువంటి ఇంత ప్రేమ, అనురాగము, ఆప్యాయతలు ఇవన్నీ కూడా అభూత పూర్వస్తోకేషు. ఇక్కడ తోకేషు అని విడతీస్తే తోక అనే పదానికి అర్థం పిల్లలు. వారి యొక్క పిల్లల మీద లేనటువంటి అభూత పూర్వం, మునుపెన్నడూ లేనటువంటి అనురాగము, ఆప్యాయతలు వాళ్ళ పిల్లల మీద ఇంతకు ముందు ఎప్పుడు లేదే. అంత ప్రేమ ఇప్పుడు వీరికి ఎలా కలిగింది? అంతకు ముందే దీనికి వివరణ చక్కగా ఇచ్చారు. మనము చాలా సందర్భాలు చెప్పుకున్నాం. మామూలుగా సంతానానికి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిది అంటే పరిమితమైనటువంటి ప్రేమ. అదే బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ దాచిపెట్టేసిన తర్వాత వాళ్ళ రూపాలలో శ్రీకృష్ణుడు వచ్చేశాడు. మొత్తం అంతా వాళ్ళ రూపాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు దిగిపోయాడు. అంటే పిల్లల రూపంలోనూ శ్రీకృష్ణుడే ఉన్నాడు, దూడల రూపంలోనూ శ్రీకృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. మరి అలాంటప్పుడు జీవుల యొక్క ప్రేమ పరిమితమైనప్పుడు పరమాత్ముని ప్రేమ అపరిమితం అవుతుంది కదా అని అంతకు ముందే చెప్పాడు. కాబట్టి దాన్ని మనం ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. అయితే ఇంకా వివరంగా సుఖమహర్షి వారు పరీక్షిత్తుకి వివరిస్తున్నారు ఇక్కడ ఒక సందర్భాన్ని. సర్వాంతర్యామి కదా, సర్వ అంతర్యామి కదా అనేటువంటిది ఇక్కడ వివరిస్తున్నారు. దాన్ని 3-4 శ్లోకాల్లో వివరంగా శ్రీ సుఖమువాచ.
ఇతరే ఇతరే పత్య విత్తాద్యాస్తద్వల్లభ తద్వల్లభతయైవ హి వల్లభతయైవ హి. వల్లభ అనే పదానికి అర్థం ఇష్టం, విపరీతమైనటువంటి ఇష్టం, వల్లభతరు. సర్వేషామపి భూతానాం, ఈ శ్లోకంలో మనకి వివరించేది ఏంటంటే ఆత్మ మీద ప్రీతి ప్రతివాడికి ఉంటుంది, ప్రాణం మీద తీపి ఉంటుంది. ఆత్మ మీద ప్రీతి, ప్రాణం మీద తీపి, ఇది మన మానవ నైజం. ఇది సర్వేషామపి భూతానాం, సమస్తమైనటువంటి ప్రాణికోటికి కూడా, ఓ మహారాజా, పరీక్షిత్ మహారాజా, మొత్తం మానవులే కాదు సమస్త ప్రాణులకి అన్నారు అక్కడ, పశుపక్షాదులకి జంతువులకి కూడా. సర్వేషామపి భూతానాం స్వాత్మైవ వల్లభ, స్వ ఆత్మ ఏవ వల్లభ, వాడి ఆత్మని మించినటువంటి ప్రీతికరమైనది ఇంకోటి లేదయ్యా సృష్టిలో అన్నాడు. అయిపోయింది, మొదటి పాదంలోనే సమాధానం వచ్చేసింది. అంటే ఎవరికైనా సరే ముందు తనంటే తానికి బాగా ఇష్టం, తర్వాత ఎవరైనా. అందువల్ల స్వ ఆత్మ ఏవ వల్లభ. కొంతమందికి ఇష్టం వాళ్ళ పేర్లు పిలిస్తే, మేము కూడా క్లాస్లో అరే ఎవరై ఇట్రా ఇట్రా అని చెప్పి పేర్లు కాకుండా ఈ ఏకవచనాలతో సంబోధించడం ఎప్పుడు. టీచర్ల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా, టీచర్లు ఎప్పుడు మొట్టమొదటిగా విద్యార్థికి ఇష్టం అవుతారంటే వాళ్ళ పేర్లు పెట్టి పిలిచినప్పుడు విద్యార్థులు టీచర్లకి వశమైపోతారు. వాళ్ళ పేర్లు తెలుసుకుంటాం మొట్టమొదటి క్లాస్లోనే వెళ్ళి, ఆ పేర్లు తెలుసుకుని ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటే నన్ను గుర్తించారు అనేటువంటి భావన వస్తుంది. అంటే ముందు విద్యార్థికి ఏది ఏది ఇష్టం అంటే వాడి పేరు ఇష్టం, పక్కవాడి పేరు, వాడి పేరు ఇష్టం, ఆ తర్వాత వాడి దేహం ఇష్టం, ఆ తర్వాత వాడి ఆత్మ ఇష్టం, అన్నిటికంటే మించి వాడి ఆత్మ. స్వాత్మైవ వల్లభ అంటారు, అందుకే వాడి మీద వాడికి బాగా ఇష్టం, ఆ తర్వాత ఎవరైనా సరే. అందువల్ల రెండో పాదంలో చెప్తున్నారు ఇతరే అపత్య, అపత్యం అంటే సంతానం, ఇతరే అపత్య విత్తాద్యాత్ తద్వల్లభ వల్లభతయైవ హి. విత్తము అంటే ధనము, ఆస్తులు, అలాగే ఇల్లు, కూడు, గుడ్డ, వాకిలి, సంతానము, ఇవన్నీ కూడా వీటి మీద ఉండేటువంటి ప్రీతి కంటే కూడా తన ఆత్మ మీదే ఎక్కువ ప్రీతి ఉంటుంది ఆయన మహారాజా. తద్రాజేంద్ర యథా స్నేహ స్వస్వకాత్మని దేహినాం న తథా మమతాలంబీ పుత్ర విత్త గృహాదిషు. పుత్రుల మీద, ధనము మీద, గృహాదిషు, గృహ ప్లస్ ఆది, ఆది అంటే మొదలైనటువంటి, అంటే భార్య, పిల్లలు, ధనము, సంపాదన, గృహము, ఆస్తులు, లేకపోతే బంధువులు, స్నేహితులు మొదలైనటువంటి వాళ్ళందరి కూడా తథా న మమత, నా అని పెట్టేశారు. వాళ్ళ మీద న మమత ఆలంబి, వాళ్ళ మీద అంతగా మమతానురాగాలు, మమకారాలు, ప్రీతి ఇవన్నీ ఉండవు నాయన. ఎంత అంటే తథా రాజేంద్ర యథా స్నేహ స్వస్వకాత్మని, స్వస్వక ఆత్మని, వారి వారి ఆత్మల మీద ఏ విధమైనటువంటి యథాస్నేహ వర్తతే, వారి దేహాల మీద, వారి యొక్క ఆత్మల మీద ఎంత ప్రేమానురాగాలు ఉంటాయో న తథా, అంతగా వీళ్ళ మీద ఉండవు నాయన. ఇది నిజం అన్నాడు సుఖ మహర్షి. ఇది నిజం, ఇది సత్యం. అయితే కొంతమందికి ఆత్మ దాకా తెలియదు, అసలు అంత జ్ఞానం కూడా లేదు. లోపల ఇంకో ఆత్మ అనేటువంటి వారు ఉంటారనే విషయం కూడా తెలియదు. ఈ దేహమే ప్రాణం, దేహమే దేవాలయం, ఇంకా ఇంతకు మించి లేదు ఇంకొకటి. అలాంటి వారికి కూడా దేహమే ప్రాణం, దేహాన్ని మించి ఇంకా వేరే ఇష్టమైనటువంటి వారికి ఉండదు అని కూడా చెప్తున్నారు. అంటే సాధకులలో హయ్యెస్ట్ స్థాయి ఏమిటంటే ఆత్మ గురించి తెలుసుకున్నవాడు గొప్పవాడు. సాధకుల్లో రెండో స్థాయి ఏంటంటే కనీసం లోపల ఒక ఆత్మ ఉన్నది, ఈ దేహం వేరు ఆత్మ వేరు అని తెలుసుకున్నవాడు కాస్త రెండో మధ్యస్థుడు. అసలు మూడో స్థాయిలో ఉండేటువంటి వాడు ఎవరంటే ఆ లోపల ఆత్మ లేదు, గిత్మ లేదు, దేహమే నేను, ఈ దేహం నేను, నా బొజ్జ బాగుంటే చాలనుకునేవాడు. దేహాత్మవాదినాం పుంసామపి అంటున్నారు ఇక. దేహాత్మవాదినాం పుంసామపి అంటే ఈ దేహమే సర్వస్వం అని నమ్ముకునేటువంటి పురుషుడు ఎవరైతే ఉంటాడో వాడికి కూడా, అపి వాడికి కూడా, రాజన్య సత్తమ యథా దేహ ప్రియతమ తథా నహ్యను ఏచతం. వాడికి వాడి దేహం మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు, ఇష్టము, మమకారము కంటే ఇక వేరే దేని మీదనూ ఉండదు. ఇంకా దేని మీద ఉండదు.
ఈ దేహం కోసం ఎన్ని ఎన్ని రకాలు చేస్తూ ఉంటాం, ఎన్ని రకాల చేష్టలు చేస్తూ ఉంటాం మనం. ఎట్లాంటి దేహం ఇదంతా? తర్వాత దేహము అనేటువంటి పదానికి అత్యద్భుతమైనటువంటి అర్థాలు ఉన్నాయి. మామూలుగా మనం శరీరము అనొచ్చు, దేహం అనొచ్చు, లేకపోతే గాత్రము అన్న శరీరమే, అలాగే ఆ, తనువు అన్న శరీరమే. వీటన్నిటికీ కూడా ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందండి. ప్రతి దానికి ఉంటుంది. దాంట్లో దిశ్యతే అన్నరసేన ఇది దేహం అని అర్థం. అమరకోశంలో డిక్షనరీ ఉంటుంది, సంస్కృత డిక్షనరీ. ప్రతి పదానికి ఓ డిక్షనరీ ఉంటుంది. దేహం అంటే ఏమిటంటే దిశ్యతే అన్నరసేన ఇది అంటే అన్నపానాదుల చేత వృద్ధి చెందేటువంటిది ఏదైతే ఉంటుందో అది దేహం అనబడుతుంది. అన్నము మొదలం, అలాగే పానీయాదులు ఇట్లాంటి వాటితో దినదిన ప్రవర్ధమానమయ్యేటువంటి. మరి గాత్రం అంటారు దేంటి? గాత్రం అన్న శరీరం అంటారు. మరి గాత్రం అంటే ఏంటంటే దానికి ఉదాహరణ గచ్చంతి ఇది గాత్ర. గచ్చంతి ఇది ఉండేది కాదు, ఊడిపోయేది. దాన్ని గాత్రం అంటారు. అంటే కవులు ఎప్పుడు ప్రయోగిస్తారంటే ఇది వెళ్ళిపోయే శరీరము అని ఎక్కడైనా అర్థం స్ఫురించాలంటే ఆ కవులు దీన్ని తెలుసుకుని అక్కడ గాత్రం అనే పదమే పెట్టాలి, మిగతా పదాలు వాడకూడదు. దీన్నే ఔచిత్యము అంటారు. ఔచిత్యం, ఔచిత్య విచార చర్చ అంటారు. అలాగే శరీరం అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది. శీర్యతే ఇది శరీరం. శరీరం అనే పదం ఎప్పుడు వాడతారంటే శరీరం అంటే శీర్యతే. శీర్యతే అంటే అండి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి క్షీణించిపోయేది శరీరం. శీర్యతే, నశించున్నది ఏదైతే ఉంటుందో అది శరీరం అంట. అట్లాంటి శరీరం, ఇట్లాంటి శరీరం మీద వీళ్ళకి వ్యామోహం. పేరులోనే ఉంది కదా, నశించున్నది, అశాశ్వతమైనది, క్షీణించిపోయేది, నశించేది. అట్లాంటి దాని మీద వ్యామోహం. అందుకే కవులు, పూర్వ కవులు అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు బాలకృష్ణుని ఉద్దేశించి అటు లీలాసుకుడు గాని, కులశేఖర ఆళ్వాల్ గాని మొదలైనటువంటి వాళ్ళు ముకుందమాల ఇట్లాంటి శ్లోకాలలో రాస్తారు. ఈ దేహం మీద శంకరాచార్య వారు రాశారు. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లథసంధి జర్జరం శ్లథసంధి జర్జరం కిమౌషధై క్లిశ్యతి మూఢధుర్మతే అనామయం కృష్ణ రసాయనం పిబా అంటూ ముకుందమాలలో కులశేఖర ఆళ్వాల్ వారు స్తోత్రం చేస్తారు. ఒరే మూర్ఖులారా అంటూ తిట్టి, ఇదం శరీరం. శరీరం అంటే ఏం చెప్పాం, ఇప్పుడే చెప్పాం, క్షీణించేది శరీరం. ఇదం శరీరం పరిణామపేశలం. పరిణామం, మార్పులు 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 చెందుతూ చివరికి కృషించి క్షీణించి నశించిపోయేది ఈ శరీరం పరిణామాలతో. అట్లాంటి పరిణామాలతో ఉండేటువంటి ఈ శరీరం కోసం అని చెప్పేసి ఏమవుతుంది ఈ శరీరం చివరికి? పతత్యవశ్యం. అవశ్యం పతతి, తప్పకుండా నాశనం అయిపోతుంది. పతత్యవశ్యం శ్రధ సంధి జర్జరం. శ్రధ సంధి జర్జరం. ఎవరు అన్మ్యూట్ అయ్యారండి? You may not be able to go today. మనకి ఎలా 6వ తారీఖు ఉంది కదా దర్శనం. పతత్యవశ్యం శ్రధ సంధి జర్జరం. అవశ్యం పతతి. అట్లాంటి ఈ శరీరం తప్పకుండా నశించిపోయే ఈ దేహం కోసం అని చెప్పేసి, ఈ దేహం కోసం అని చెప్పి పతత్యవశ్యం శ్లథ సంధి జర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢ దుర్మతే. ఓ దుర్మతి, ఓ బుద్ధి లేనటువంటి మూర్ఖుడా, కిం ఔషధై క్లిశ్యసి. అట్లాంటి దేహం కోసం నశించిపోతుంది అనేటువంటి తెలిసి కూడా అదేదో కొంచెం అనారోగ్యం చేస్తుందనో, ముసలితనం వచ్చిందనో, వృద్ధుడైపోయావని చెప్పి ఏదో రకరకాలుగా ఔషధై కిం క్లిశ్యసి, రకరకాలైనటువంటి ఔషధాలతో ఎందుకు దాన్ని నాశనం చేస్తావు, బాధ పెడతావు ఆ శరీరాన్ని? వెళ్తే హాస్పిటల్స్ లో ఎన్ని రకాలైనటువంటి ఔషధాలతో మింగేస్తున్నారు. లక్షలు 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 పోసి ఈ శరీరం కోసం అని చెప్పేసి ఎన్ని లక్షలు అలా ధారపోస్తున్నారు. కిం ఔషధై క్లిశ్యసి మూఢ దుర్మతే అంటూ తిడుతున్నాడు. చివరికి చెప్తాడు, మరి ఏం చేయమంటావు? ఓ సొల్యూషన్ ఇచ్చాడు. ఏమంటే అనామయం కృష్ణ రసాయనం పిబా. ఆ మందులన్నీ వద్దు, ఆ మెడిసిన్స్ అన్ని చెత్తలబుట్టవాలి. ఓ మంచి రసాయనం ఇస్తాను, ఈ రసాయనం తాగు. ఏమిటి ఈ రసాయనం? దీనికి ఏమైనా కాస్ట్ ఉందా? అబ్బే ఏమీ లేదు, ఫ్రీ. అనామయం. అనామయం అంటే నీ రోగాలన్నీ కుదిర్చి చక్కగా ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి, ఆనందాన్ని చేకూర్చేటువంటి రసాయనం ఇది. ఏం రసాయనం? కృష్ణ రసాయనం పిబ. శ్రీకృష్ణ వారి యొక్క రసాయనం. శ్రీకృష్ణ శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ ఈ రసాయనాన్ని తాగురా ఆయన,
నీ శరీరం జాడ్యం అంతా పోతుంది పో అని కులశేఖరాల వారు అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు రాశారు. ఇట్లాంటి శ్లోకాలు శంకరాచార్యులు వారు ఇవి ఎన్నో ఉంటాయి. అట్లా ఎందుకు చెప్తున్నారంటే దేహం, ఈ దేహం మీద మమకారం అనేటువంటిది పోవాలి. కానీ ఇక్కడ చెప్తుంది అదే, ఇట్లా దేహం మీద ఆత్మ మీద అనేకమైనటువంటి మమకారాదులతో ఉంటారయ్యా మహారాజా, ఎవరైనా అంతే అంటూ, అట్లాంటి ఈ దేహంలో ఈ ఆత్మలో సంచరించేటువంటి పరమాత్మ ఇంకెవరనుకుందాం, మరి ఆయన మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుందయ్యా ఈ గోపాలకు ప్రీతి అంటూ తర్వాత రాబోయే శ్లోకాల్లో వర్ణిస్తారు. సో అవి సమయానుకూలంగా రేపు వర్ణించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.